దేవర మేనియాతో ఊగిపోతున్న ప్రపంచం. 11.6 లక్షల టికెట్ల అమ్మకం. 100 కోట్ల ఓపెనింగ్స్ ఖాయమేనా? దేవర సునామీ మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. అర్ధరాత్రి దాటితే చాలు జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడ్డానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచం అంతా దేవర మేనియాతో ఊగిపోతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచంలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 11.6 లక్షల టికెట్లు అమ్ముడవగా తొలి రోజు 100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చివరిసారి సోలో హీరోగా నటించిన మూవీ ఎప్పుడో 6 ఏళ్ల కిందట, అంటే 2018లో వచ్చింది. త్రివిక్రమ్తో కలిసి అతడు నటించిన అరవింద సమేత వీరరాఘవ మూవీ ఆ ఏడాది రిలీజ్ అయింది. ఆ తర్వాత RRR వచ్చినా అది మల్టీ స్టారర్. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత దేవర రూపంలో మరో తారక్ మూవీ రాబోతోంది. దీంతో ఈ సినిమా కోసం జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం 27వ తారీఖున దేవర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా, గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 11.6 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ శాక్నిల్ వెల్లడించింది. ఆ లెక్కన ఇండియాలో తొలి రోజే 28 కోట్ల ఓపెనింగ్స్ ఖాయం. ఇవి కాకుండా కొన్ని బ్లాక్ చేసి ఉంచిన సీట్లకు సంబంధించి టికెట్లు కూడా అమ్ముడైతే తొలి రోజే ఇండియా వ్యాప్తంగా 44 కోట్ల వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దేవర మూవీ తెలుగులో పలు రికార్డులను తిరగరాయడం ఖాయం. అందులో అనుమానం లేదు. అయితే ఈ తారక్ మూవీ హిందీ, తమిళం లాంటి భాషల్లోనూ టికెట్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. ఆ లెక్కన చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా దేవర మూవీ తొలి రోజు 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో రిలీజ్ అయిన అరవింద సమేత తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 58 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో అదో రికార్డు. ఇప్పుడు దేవర ఆ నెంబర్ను రెట్టింపు చేసేలా కనిపిస్తోంది. దేవర మూవీ రిలీజ్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.